హలో అండి. వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఏంటి ఇంత పెద్ద తందూరి చికెన్ ఉంది, ఏ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టానా అని అనుకుంటున్నారా? ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసిన హోల్ తందూరి చికెన్ అండి. చాలా హెల్తీగా, చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసామన్నమాట. చూడడానికే నోరు ఊరుతుంది కదా, మంచిగా రోస్ట్ అయింది. ఇంటిల్లపాది హ్యాపీగా తినేచ్చు అనమాట. దీనికి కాంబినేషన్గా గ్రీన్ చట్నీ పెట్టుకుంటే యాజ్ ఇట్ ఈజ్ ఒక రెస్టారెంట్లో తిన్న ఫీలింగే వస్తుందండి. చాలా టేస్టీగా ఉంది, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి రెసిపీస్ మనం రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకోండి, అందరికీ బాగా నచ్చుతుంది. ఇలాంటి మన స్పెషల్ టైంలో డిషెస్ ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది కదా. సో దీనికోసం మనం ముందుగా 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని, ఇందులోనే మనం కబాబ్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. మనకు బయట మార్కెట్స్లో దొరుకుతూ ఉంటుంది. కబాబ్ మసాలా కూడా వేసుకొని టేస్ట్కి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఎందుకంటే మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో ఒక ఫుల్ లెమన్ జ్యూస్ని కూడా పిండుకోండి. ఫుల్ లెమన్ పడుతుంది, ఎందుకంటే చికెన్ కొంచెం ఎక్కువ ఉంది కదా. సో దానికోసం ఫుల్ లెమన్ జ్యూస్ తీసుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 3 to 4 టేబుల్ స్పూన్ కర్డ్ కూడా యాడ్ చేసుకోండి. కర్డ్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చికెన్కి సాఫ్టీనెస్ వస్తుందన్నమాట. మంచిగా ఈ మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మన తందూరి చికెన్కి మంచి టేస్ట్ ఇచ్చేవి ఈ మసాలాలనండి. మంచిగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఇది 1 కేజీ చికెన్ అనమాట. 1 కేజీ హోల్ చికెన్ నీట్గా లోపల ఉన్న సాల్తీలన్నీ తీయించేసి మంచిగా బాగు చేయించుకొని తీసుకొచ్చుకున్నాం అనమాట. చికెన్కి ముందు ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి, లేకపోతే మనం మ్యారినేట్ చేసిన మసాలా మొత్తం చికెన్కి పట్టదు. సో ముందుగా మనం నీట్గా లెగ్స్కి, వింగ్స్కి, బాడీకి, బ్రెస్ట్కి అన్నిటికి కూడా మనం ఘాట్లు పెట్టుకోవాలి. చూసారు కదా, నేను చూపించిన విధంగా మొత్తం ఫుల్ బాడీకి ఘాట్లు పెట్టుకోండి. తర్వాత మనం మిక్స్ చేసిన మసాలా ఉంది కదా, దీన్ని నెమ్మదిగా మంచిగా మసాజ్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ పాటు మనం చక్కగా ఈ మసాలా అంతా చికెన్ మొత్తానికి పట్టేలా నెమ్మదిగా మ్యారినేట్ చేసుకుంటూ ఉండండి. ఇదే మెయిన్ థింగ్ అనమాట. మనం ఎంత మంచిగా చికెన్కి ఆ మసాలా అంతా పట్టిస్తే చికెన్ అంతా టేస్టీగా ఉంటుంది. మనం నెమ్మదిగా చికెన్లో ప్రతి పార్ట్కి, లోపల పార్ట్, బయట పార్ట్స్ అన్నిటికి కూడా మసాలా అంతా పట్టించాలి. చూసారు కదా, మంచిగా నీట్గా మసాజ్ చేసుకుంటూ లెగ్స్కి, వింగ్స్కి, బ్రెస్ట్కి మంచిగా మసాలా పట్టించేయండి. చక్కగా మసాలా పట్టించిన తర్వాత లెగ్స్ అనేవి విడిపోకుండా ఉండడం కోసం నేను ఒక థ్రెడ్ తీసుకొని కట్టుకుంటున్నాను. ఎందుకంటే లెగ్స్ కుక్ అయిన తర్వాత విడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ముందుగా మంచిగా తాడుతో కట్టేసుకోండి. కట్టేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు దాన్ని పక్కన ఉంచేయండి. అప్పుడే మంచిగా మ్యారినేట్ అయ్యి మసాలా అంతా చికెన్కి పడుతుంది అనమాట. అట్లీస్ట్ 1 అవర్ అయినా ఉంచాలి. మీకు టైం ఉంటే 2 అవర్స్ ఉంచితే ఇంకా బాగుంటుంది. 1 అవర్ పాటు మ్యారినేట్ చేసిన తర్వాత నేను దీన్ని ఓవెన్లో కుక్ చేస్తున్నాను కాబట్టి ఓవెన్లో తందూరి చేయడానికి ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ ఉంటుందండి. ఇలాగా చూసారు కదా, ఊసల్లా ఉంటాయన్నమాట. మనం తందూరి కోసం దీన్ని యూజ్ చేస్తామన్నమాట. రొటేట్ అవుతూ ఉంటుంది లోపల. సో దీనికి వచ్చిన స్ప్రింగ్స్ అన్నీ కూడా మంచిగా టైట్గా ఫిక్స్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మన తందూరి కోసం ఒక స్పెషల్ సెక్షన్ ఉంటుంది మనకు ఓవెన్లో. దానిలో ఫిక్స్ చేసుకుంటే అది మంచిగా రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట. లోపల ఫిక్స్ చేస్తానండి. ఫిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా క్లోజ్ చేసుకొని మనం టైము, టెంపరేచర్ అన్నీ ఫిక్స్ చేసుకోవాలి. నేను దీన్ని ఒక 200 degrees టెంపరేచర్లో కుక్ చేసుకుంటేనే మంచిగా రోస్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి చికెన్ పైన లోపల కూడా మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి. సో దీని తందూరి కోసం ఒక స్పెషల్గా హీట్ ప్రొడ్యూస్ అయ్యేది ఉంటుందండి, దాన్ని పెట్టుకోవాలి. చూసారు కదా, పైన కింద డార్క్గా ఉండి మధ్యలో రొటేట్ అయ్యే సింబల్ ఉంది కదా. తర్వాత దీన్ని 1 అవర్కి టైం సెట్ చేసుకున్నాను. 1 అవర్ మీకు సరిపోలేదు అనుకుంటే టైం ఇంకా ఇంక్రీజ్ చేసుకోండి. చూసారు కదా, 1 అవర్ దగ్గరికి వచ్చేటప్పటికి మంచిగా ఫస్ట్లో మనకి అందులో ఉండే జ్యూస్ అంతా కారుతూ ఉంటుంది. అయినా సరే మనకి మసాలా అనేది మన లోపల వరకు పట్టించాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. చూసారు కదా, 1 అవర్ అయ్యేటప్పటికి మేము 10 మినిట్స్కి చెక్ చేసుకుంటూనే ఉన్నామన్నమాట. అయిందా అని. చూసారు కదా, 1 అవర్ కంప్లీట్ అయ్యే టయానికి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఎంత మంచిగా రోస్ట్ అయిందంటే కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి, అదిరిపోయింది అసలు. ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే యూజ్ చేసామండి. చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట.
చూసారు కదా ఎంత మంచిగా రోస్ట్ అయిందో. వావ్! చూడ్డానికి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. సో దీన్ని మంచిగా పీసెస్లా కట్ చేసుకోండి. పీసెస్లా కట్ చేసుకొని మంచిగా గ్రీన్ చట్నీలో ముంచుకొని తింటే అద్దరిపోతుందనమాట. గ్రీన్ చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. డెఫినెట్గా ఫాలో అవ్వండి. యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్లో చేసిన స్టైల్లోనే ఉంటుంది. చూసారు కదా చికెన్ అనేది ఎంత మంచిగా కుక్ అయిందో. మీకు పీసెస్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత మంచిగా కుక్ అయిందో అసలు. చూసారు కదా లెగ్స్, బ్రెస్ట్ అన్నీ కూడా మంచిగా కుక్ అయ్యాయి. చూసారు కదా చాలా బాగుంది కదండి. దీనికోసం కాంబినేషన్ గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనం ఫ్రెష్ పుదీనా లీవ్స్ తీసుకోండి. అందులోనే ఒక 4 to 5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. 4 to 5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని అందులోనే కొంచెం టేస్ట్కి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకోండి. వీటన్నిటిని కూడా మంచిగా గ్రైండ్ చేసుకోండి స్మూత్ మిక్స్చర్ లాగా. ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన కర్డ్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. మంచిగా స్మూత్గా మిక్స్ చేసేసుకోండి. మన గ్రీన్ చట్నీ ప్రిపేర్ అయిపోయినట్టే. దీంట్లో మనం కుక్ చేయాల్సిన పని ఏం లేదు. మనకి పచ్చిగా ఉంటేనే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. మన గ్రీన్ చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. తందూరి చికెన్గా గ్రీన్ చట్నీ బెస్ట్ 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 కాంబినేషన్ అనమాట. చూసారు కదా మంచిగా గ్రీన్ చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది, మన తందూరి కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. తందూరి చికెన్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో ట్రై చేసి మాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని ఫుల్గా చూసినందుకు, మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.